రాజకీయ రంగంలో కొనసాగుతున్న మహిళలపై బీహార్కు చెందిన ఎంపీ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పప్పు యాదవ్ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ ఖండించింది. అలాగే అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఖండించారు. ఒకవైపు ఎంపీగా కొనసాగుతూ మరోవైపు మహిళలు కించపరిచే వ్యాఖ్యలు చేయటం పప్పు యాదవ్కు ఏమాత్రం తగదన్నారు. ఇదిలా ఉంటే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పప్పు యాదవ్కు బీహార్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. లోక్సభ సభ్యత్వం రద్దుకు ఎందుకు సిఫార్సు చేయకూడదో వెల్లడించాలని మహిళా కమిషన్ ఆదేశించింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా బీహార్కు చెందినటువంటి ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజకీయ రంగంలోని మహిళలపై ఆయన తీవ్రస్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పురుష రాజకీయ నేతలతో శారీరక సంబంధాల కారణంగానే మెజారిటీ మహిళలు ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మగ రాజకీయ నాయకులను ఆయన రాబందులుగా అభివర్ణించారు. రాజకీయాల్లో ప్రవేశించి పైకి రావాలనుకునే వారి పట్ల అనేక మంది పురుష రాజకీయ నాయకులు రాబందుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. వాస్తవానికి భారతదేశంలో అనాదిగా మహిళలను దేవతలుగా పేర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. అయితే ప్రాక్టికల్గా అటువంటి పరిస్థితులు లేవన్నారు. రాజకీయ నాయకుల నివాసాల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుందని పప్పు యాదవ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థానానికి రావాలనుకున్న మహిళల పట్ల పురుష రాజకీయ నాయకులు పాపాల భైరవుల్లా ఇక మారారంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాగా పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయి రాజకీయాల్లో దుమారం రేపాయి. పప్పు యాదవ్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా వెల్లడించారు. ఒకవైపు ఎంపీగా కొనసాగుతూ మరోవైపు ఇంత నీచంగా పప్పు యాదవ్ ఎలా మాట్లాడగలిగారో తనకు అర్థం కావడం లేదన్నారు ఆయన. ఈ నేపథ్యంలో యావత్ మహిళా జాతికి పప్పు యాదవ్ క్షమాపణలు చెప్పాలంటూ షహజాద్ పూనావాలా డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాజకీయ రంగంలో కొనసాగుతున్న మహిళలపై పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీహార్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. సదరు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో పప్పు యాదవ్కు బీహార్ మహిళా కమిషన్ నోటీసులను జారీ చేసింది. మహిళలకు సంబంధించి ఇంత నీచంగా ఎందుకు వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ సదరు నోటీసుల్లో ఆదేశించింది. అంతేకాదు లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్కు ఎందుకు సిఫార్సు చేయకూడదో సమాధానం చెప్పాలంటూ కూడా పప్పు యాదవ్ను మహిళా కమిషన్ ఆదేశించింది. ఇదిలా ఉంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పప్పు యాదవ్పై బీహార్ మహిళా కమిషన్ నిప్పులు చెరిగింది. రాజకీయాల్లో సత్తా చాటాలని భావించే మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది. అలాగే సమాజంలో మహిళల వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసేలా పప్పు యాదవ్ వ్యవహరించారంటూ మహిళా కమిషన్ మండిపడింది. మొత్తంగా సభ్య సమాజం తలదించుకునేలా పప్పు యాదవ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మహిళా కమిషన్ నిప్పులు చెరిగింది. ఇంతకీ ఎవరి పప్పు యాదవ్ అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. వాస్తవానికి పప్పు యాదవ్ అసలు పేరు రాజేష్ రంజన్. 1990లో బీహార్లోని సింగేశ్వర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు పప్పు యాదవ్. 1991లో పూర్నియా నియోజకవర్గం నుండి మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి మొదటిసారి ఎంపీగా గెలిచాడు. లోక్సభలోకి ఆయన తొలిసారిగా ప్రవేశించాడు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ నుండి 1996లో తరపున ఎంపీగా గెలిచాడు. 2015లో జస్ అధికార్ పార్టీ పేరుతో తన స్వంత పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత స్వంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. కాగా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో పూర్నియా నుండి మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచాడు. కాగా పప్పు యాదవ్కు నేర చరిత్ర ఉంది. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పప్పు యాదవ్పై 41 పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రధానమైనవి ఉన్నాయి. 1998లో సిపిఎం ఎమ్మెల్యే అజిత్ సర్కార్ హత్య కేసులో పప్పు యాదవ్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో 2008లో కింది కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీంతో పప్పు యాదవ్ కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అయితే 2013లో
పాట్నా హైకోర్టు ఆధారాలు సరిగ్గా లేవని నిర్దోషిగా విడుదల చేసింది. 1995లో దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పురులియా ఆయుధాల కేసులో ప్రధాన నిందితుడు కిమ్ డేవీని భారతదేశం నుండి తప్పించుకోవడానికి పప్పు యాదవ్ సహాయం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. కాగా ఈ రోజుకు సదరు కేసు మిస్టరీ వీడడం లేదు. మొత్తం మీద మహిళలపై మతిమాలిన వ్యాఖ్యలతో ఎంపీ పప్పు యాదవ్ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.